నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 69లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. హ్యూమర్. హ్యూమర్‌ని తెలుగులో హాస్యం లేదా వినోదం అని అంటాం. హిస్ హ్యూమర్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. హిస్ హ్యూమర్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. అతనికి హాస్యం అందరినీ నవ్వించింది. షీ హ్యాజ్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షీ హ్యాజ్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆమెకు హాస్య చతురత చాలా ఎక్కువ. బిల్డింగ్. బిల్డింగ్ని తెలుగులో భవనం అని అంటాం. దిస్ ఈజ్ ఎ టాల్ బిల్డింగ్. దిస్ ఈజ్ ఏ టాల్ బిల్డింగ్. ఇది పొడవైన భవనం. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్. వారు కొత్త భవనం నిర్మిస్తున్నారు. కేస్. కేస్ని తెలుగులో కేసు లేదా వ్యవహారం అని అంటాం. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ కేస్. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ కేస్. ఇది కష్టమైన కేసు. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ అగ్రీ. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ అగ్రీ. ఈ సందర్భంలో మనం అంగీకరించాలి. ఎక్సలెంట్. ఎక్సలెంట్ని తెలుగులో అద్భుతమైన అని అంటాం. యు డిడ్ యాన్ ఎక్సలెంట్ జాబ్. యు డిడ్ యాన్ ఎక్సలెంట్ జాబ్. మీరు అద్భుతమైన పని చేశారు. ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. ఆహారం అద్భుతమైనది. డౌన్లోడ్. డౌన్లోడ్ని తెలుగులో డౌన్లోడ్ చేయండి లేదా దిగుమతి చేసుకోండి అని అంటాం. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. మీరు మా వెబ్సైట్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ నీడ్ టు డౌన్లోడ్ సమ్ ఫైల్స్ ఫర్ వర్క్. ఐ నీడ్ టు డౌన్లోడ్ సమ్ ఫైల్స్ ఫర్ వర్క్. నేను పని కోసం కొన్ని ఫైళ్లను డౌన్లోడ్ చేయాలి. ఎంపరర్. ఎంపరర్ని తెలుగులో చక్రవర్తి లేదా రాజు అని అంటాం. ద ఎంపరర్ రూల్డ్ ద కింగ్డమ్ వైజ్లీ. ద ఎంపరర్ రూల్డ్ ద కింగ్డమ్ వైజ్లీ. చక్రవర్తి రాజ్యాన్ని తెలివిగా పాలించాడు. హీ వాజ్ ఏ పవర్ఫుల్ ఎంపరర్. హీ వాజ్ ఏ పవర్ఫుల్ ఎంపరర్. అతడు శక్తివంతమైన చక్రవర్తి. 40. 40ని తెలుగులో 40 అని అంటాం. హీ ఈజ్ 40 years old. హీ ఈజ్ 40 years old. అతనికి 40 సంవత్సరాలు. There are 40 chairs in the hall. There are 40 chairs in the hall. హాల్లో 40 కుర్చీలు ఉన్నాయి. మూమెంట్. మూమెంట్ని తెలుగులో కదలిక లేదా చలనం అని అంటాం. దేర్ వాజ్ నో మూమెంట్ ఇన్ ద రూమ్. దేర్ వాజ్ నో మూమెంట్ ఇన్ ద రూమ్. గదిలో ఎలాంటి చలనం లేదు. ద ఫ్రీడమ్ మూమెంట్ వాజ్ స్ట్రాంగ్. ద ఫ్రీడమ్ మూమెంట్ వాజ్ స్ట్రాంగ్. స్వాతంత్ర్య ఉద్యమం శక్తివంతంగా సాగింది. ఫిల్. ఫిల్ని తెలుగులో నింపు లేదా పూరించు అని అంటాం.
ప్లీజ్ ఫిల్ దిస్ గ్లాస్ విత్ వాటర్. ప్లీజ్ ఫిల్ దిస్ గ్లాస్ విత్ వాటర్. దయచేసి ఈ గ్లాసును నీటితో నింపు. యు నీడ్ టు ఫిల్ అవుట్ దిస్ అప్లికేషన్ ఫామ్. యు నీడ్ టు ఫిల్ అవుట్ దిస్ అప్లికేషన్ ఫామ్. మీరు ఈ దరఖాస్తు ఫామ్ను పూరించాలి. ఫార్మేషన్. ఫార్మేషన్ని తెలుగులో నిర్మాణం లేదా ఏర్పాటు అని అంటాం. ద క్లౌడ్స్ మూవ్డ్ ఇన్ ఏ స్ట్రేంజ్ ఫార్మేషన్. ద క్లౌడ్స్ మూవ్డ్ ఇన్ ఏ స్ట్రేంజ్ ఫార్మేషన్. మేఘాలు వింత నిర్మాణంలో కదిలాయి. We studied the formation of rocks. We studied the formation of rocks. మేము రాళ్ల ఏర్పాటు గురించి అధ్యయనం చేశాము. హెడేక్. హెడేక్ని తెలుగులో తలనొప్పి అని అంటాం. I have a terrible headache this morning. I have a terrible headache this morning. ఈ ఉదయం నాకు భయంకరమైన తలనొప్పి ఉంది. టేక్ సమ్ మెడిసిన్ ఫర్ యువర్ హెడేక్. టేక్ సమ్ మెడిసిన్ ఫర్ యువర్ హెడేక్. మీ తలనొప్పికి కొంచెం మందు తీసుకోండి. హే. హేని తెలుగులో ఓయ్ లేదా హే అని అంటాం. హే, వేర్ ఆర్ యు గోయింగ్? హే, వేర్ ఆర్ యు గోయింగ్? ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? హే, లుక్ ఎట్ దిస్. హే, లుక్ ఎట్ దిస్. హే, ఇది చూడు. ఇన్కమ్. ఇన్కమ్ని తెలుగులో ఆదాయం లేదా సంపాదన అని అంటాం. వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్? వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్? మీ వార్షిక ఆదాయం ఎంత? షీ హ్యాజ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. షీ హ్యాజ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆమెకు స్థిరమైన సంపాదన వనరు ఉంది. ఇన్కర్. ఇన్కర్ని తెలుగులో పొందు లేదా తెచ్చుకొను అని అంటాం. ద కంపెనీ మైట్ ఇన్కర్ హెవీ లాసెస్. ద కంపెనీ మైట్ ఇన్కర్ హెవీ లాసెస్. కంపెనీ భారీ నష్టాలను పొందే అవకాశం ఉంది. యు విల్ ఇన్కర్ ఏ పెనాల్టీ ఇఫ్ యు పే లేట్. యు విల్ ఇన్కర్ ఏ పెనాల్టీ ఇఫ్ యు పే లేట్. మీరు ఆలస్యంగా చెల్లిస్తే జరిమానా తెచ్చుకుంటారు. ఇంటరిమ్. ఇంటరిమ్ని తెలుగులో మధ్యంతర లేదా తాత్కాలిక అని అంటాం. We appointed an interim manager. We appointed an interim manager. మేము ఒక మధ్యంతర మేనేజర్ను నియమించాము. This is just an interim solution. This is just an interim solution. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం. జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ని తెలుగులో సమర్థన లేదా న్యాయబద్ధత అని అంటాం. హీ గేవ్ ఏ గుడ్ జస్టిఫికేషన్ ఫర్ హిస్ యాబ్సెన్స్. హీ గేవ్ ఏ గుడ్ జస్టిఫికేషన్ ఫర్ హిస్ యాబ్సెన్స్. అతను తన గైర్హాజరుకు మంచి సమర్థన ఇచ్చాడు. దెర్ ఈజ్ నో జస్టిఫికేషన్ ఫర్ సచ్ క్రుయల్టీ. దెర్ ఈజ్ నో జస్టిఫికేషన్ ఫర్ సచ్ క్రుయల్టీ. అటువంటి క్రూరత్వానికి న్యాయబద్ధత లేదు. లీఫ్లెట్. లీఫ్లెట్ని తెలుగులో కరపత్రం లేదా ప్రకటన పత్రం అని అంటాం. దే హ్యాండెడ్ అవుట్ ఏ లీఫ్లెట్ అబౌట్ ద ఈవెంట్. దే హ్యాండెడ్ అవుట్ ఏ లీఫ్లెట్ అబౌట్ ద ఈవెంట్. వారు కార్యక్రమం గురించి ఒక కరపత్రం పంపిణీ చేశారు. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద లీఫ్లెట్. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద లీఫ్లెట్. ప్రకటన పత్రంలో ఉన్న సూచనలను చదవండి. లేఅవుట్. లేఅవుట్ని తెలుగులో లేఅవుట్ లేదా అమరిక
అని అంటాం. ద లేఅవుట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ వెరీ మోడ్రన్. ద లేఅవుట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ వెరీ మోడ్రన్. ఇంటి లేఅవుట్ చాలా ఆధునికంగా ఉంది. ఐ లైక్ ద న్యూ పేజ్ లేఅవుట్. ఐ లైక్ ద న్యూ పేజ్ లేఅవుట్. నాకు కొత్త పేజీ అమరిక నచ్చింది. లింక్. లింక్ని తెలుగులో అనుసంధానం చేయు లేదా సంబంధం అని అంటాం. ద టూ కంప్యూటర్స్ వేర్ లింక్డ్ బై ఏ కేబుల్. ద టూ కంప్యూటర్స్ వేర్ లింక్డ్ బై ఏ కేబుల్. రెండు కంప్యూటర్లు కేబుల్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయి. దేర్ ఈజ్ ఏ డైరెక్ట్ లింక్ బిట్వీన్ డైట్ అండ్ హెల్త్. దేర్ ఈజ్ ఏ డైరెక్ట్ లింక్ బిట్వీన్ డైట్ అండ్ హెల్త్. ఆహారం మరియు ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. లిటరసీ. లిటరసీని తెలుగులో అక్షరాస్యత లేదా చదువు అని అంటాం. ద కంట్రీ హ్యాజ్ ఏ హై రేట్ ఆఫ్ లిటరసీ. ద కంట్రీ హ్యాజ్ ఏ హై రేట్ ఆఫ్ లిటరసీ. ఈ దేశంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది. We are working to improve adult literacy. We are working to improve adult literacy. మేము పెద్దల చదువును మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాము. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.